హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్ రామ్ బైఎస్ఎఫ్కి ప్రజెంట్ సార్ మనకు ఉన్నది కియా అండి. కియా HTX ప్లస్ ఇది టాప్ ఎండ్ సన్ రూఫ్ ఇందులో మోడల్ వచ్చేసి 2019 ఓనర్ చెప్తున్నాడు. రీడింగ్ కూడా ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ టాక్ అని చెప్తున్నాడు. మీరు వెహికల్ అయితే ఒకసారి అయితే చూసుకోండి. బయట నుంచి డెంట్ పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా చెప్తుంటా నేను. ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే మీకు లెంత్ అనిపించచ్చు, కాకపోతే లెంత్ వల్ల మీకు ప్లస్ ఉంటుంది కానీ తప్ప మైనస్ అయితే ఉండదు. అంటే నేను చెప్పేది చెప్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకుంటా అంటే కూడా మనం చేపిస్తాం, ప్రాబ్లం లేదు. సరే లేట్ చేయకుండా మనం ఒకసారి వీడియోకి వెళ్ళిపోయిన రండి. ఫస్ట్ ముంగట బంపర్ నుంచి రైట్ సైడ్ చెక్ చేసుకుంటే ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు. అది కూడా మీకు ఏమైనా స్క్రాచెస్ ఉన్నా ఏమన్నా మీకు క్లియర్గా చెప్తా. మీకు ల్యాగ్ లేకుండా చెప్పాలని చెప్పి నేను ట్రై చేస్తున్నా, కాకపోతే మీరు టైంపాస్ అనుకుంటున్నారు. ఓకేనా? ఓకే, రైట్ సైడ్ చూసుకుంటే మాత్రం ఓకే ఉంది, ఎక్కడ కానీ స్క్రాచెస్ అయితే ఏం లేవు. చిన్న చిన్నగా ఉంటాయి, అది కూడా ఏర్పడి ఉంటాయి. అది పెద్ద ఇష్యూ ఏం కాదు. కాకపోతే వెహికల్ మాత్రం నేను డ్రైవ్ చేసి చూసాను సార్, వెహికల్ మాత్రం మంచి కండిషన్ ఉంది, ఎక్సలెంట్ ఉంది వెహికల్ మాత్రం. ఇది డీజిల్ వర్షన్. ఓకే, లెఫ్ట్ సైడ్ కథ మాత్రం బంపర్ దగ్గర మాత్రం ఇక్కడ కొంచెంగా చూసుకోవచ్చు. ఇది ఒకటే చిన్నగా ఉంది, అంతే, ప్రాబ్లం లేదు. ప్రతి వెహికల్ సార్ టచ్ అప్ అనేది ఖచ్చితంగా ఉంటే, టచ్ అప్ లేని వెహికల్ ఏది ఉండదు. అది ఓన్ వెహికల్ అయినా కానీ రెంట్ వెహికల్ అయినా కానీ ఖచ్చితంగా అయితే ఉంటుంది. సిటీలో నడపలు మాత్రం ఖచ్చితంగా కలుగుతూనే ఉంటాయి, అది కామన్ అవి. సరేనా? ఇటు సైడ్ చెక్ చేసుకున్నా కానీ సేమ్ కూడా అంతే ఉన్నాయి, ప్రాబ్లం లేదు దీనికి. ప్రైవేట్ సార్ దీనికి మాత్రం ఇన్సూరెన్స్ అయితే వ్యాలిడ్ ఉంది. ఓకే సార్, ఒకసారి అయితే మీకు ఇంటీరియర్ చూపిస్తా చూడండి. మీకు టైం లేట్ చేయాలి కూడా, గ్లాసు మీకు టైర్స్ కానీ ఏదైనా క్లియర్గా చెప్పేస్తుంటా చూడండి. అయితే దీనికి వచ్చేసి పుష్ బటన్ స్టార్ట్ ఉంది, ఒకసారి చూద్దాం రండి. వెహికల్ మాత్రం బాగుంది. ఓకే చూద్దాం రండి. అయితే డోర్స్ కూడా ఏది కూడా చేంజెస్ ఏం లేవు, వెహికల్ మాత్రం ఓకే సార్. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, సేమ్ అట్లా మీకు ఇక్కడ కూడా ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. ఈ ప్రతి దాంట్లో ఖచ్చితంగా నేను ఆపరణ పిల్లలని ఖచ్చితంగా చూపిస్తుంటా. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. ఇది సన్ రూఫ్ అండి, చూసుకోవచ్చు. ఇది ఇందులో టాప్ ఎండ్. ఓకే, ఇంటీరియర్ చూసుకుంటే మాత్రం వెహికల్ మాత్రం చాలా నీట్గా ఉంది. స్క్రీన్ కూడా ఓకే, బ్యాక్ సైడ్ కెమెరా పనిచేస్తుంది, అది కూడా మీకు చూపిస్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఓకే, సీట్లు చూసుకుంటే మాత్రం ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు, వెహికల్ మాత్రం ఓకే ఉంది. అయితే దీని సీట్స్ చెప్తున్నానండి, వెంటిలేషన్ సీట్స్ మాత్రం ఉన్నాయి, చూసుకోవచ్చు. వెహికల్లో మీకు డైరెక్ట్ అనేది తెలిసిపోతుంది, అది నేను చెప్పడం కాదు, ఆల్రెడీ నేను చెక్ చేసి చెప్తున్నా. ఇది మాన్యువల్, చూసుకోవచ్చు. ఇది వెహికల్ వచ్చేసి వెహికల్ మాత్రం చాలా నీట్గా ఉంది, వెహికల్ మాత్రం చాలా బాగుంది. ఏదైతే నేను చెప్పగలుగుతా మీకు. ఫస్ట్ నుంచి ఏంటంటే బయట నుంచి ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నదా లేదని చెప్పి తెలియడానికి కోసం చెప్తున్నాను. సరే, కింద మ్యాటింగ్ చెక్ చేసుకున్నా ఓకే ఉంది, సీట్ కవర్స్ చూసుకున్నా కానీ ఓకే ఉన్నాయి, టోటల్ ఒరిజినల్ సార్ ఇది. సరే, ఒకసారి వెనకనైట్ కూడా చూపిస్తా చూడండి ఒకసారి. మీకు బ్యాక్ సైడ్ చూస్తే మీకు కూడా తెలిసిపోతుంది, ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదా కూడా తెలిసిపోతుంది, చూసుకోవచ్చు. అయితే ఇందులో మనకు డ్యామేజ్ అంటూ ఏమీ లేదు, డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు. మీరు షోరూంలో కూడా 100% చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేను మీకు అదే చెప్పదలుచుకున్నాను సార్. నేను ఒకసారి అయితే కింద ఒకసారి చెక్ చేసుకుందాం, ప్రాబ్లం ఏమి ఉన్నదో లేదో తెలిసిపోతుంది, చూసుకోవచ్చండి. ఇందులో పానా జాకెట్ మాత్రం అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు వెనుక స్టెఫిన్ మాత్రం వచ్చేసి ఒక 20-30% వరకు ఉంటుంది, ప్రాబ్లం మాత్రం ఏం లేదు, ఉన్నది చెప్తున్నాను. సరే, ఫస్ట్ అయితే మీకు ఇంజన్ సౌండ్ ఎట్లుంది, ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తా. అట్లాగే ఫస్ట్ అయితే ఒకసారి అయితే రీడింగ్ అయితే చెక్ చేసుకోండి. రీడింగ్ చెక్ చేసుకుంటే మీకు కూడా అర్థమైపోతుంది. రీడింగ్ చెక్ చేసుకుంటే మాత్రం సార్ 1,52,000 ఉంది, అది ఓనర్ చెప్తున్నాడు, మీరు డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు సార్, చూసుకోవచ్చు. 1,52,000 ఉంది. వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్ ఉంది, రీడింగ్ కూడా ఒరిజినల్ ఉంది, చూసుకోవచ్చు. ఒకసారి మీకు ముంగట బానెట్ కూడా తీసి చూపిస్తా, ప్రాబ్లం ఏముందో లేదో తెలిసిపోతుంది. అది ఒక్కసారి అయితే మీరు చూద్దాం రండి. ఇలా ఏది ఉన్నా నేను చెప్తాను, నేను డైరెక్ట్ మైనస్ ప్లస్ ఏమున్నా చెప్తాను నేను. ఎక్కడ కానీ వెహికల్ వచ్చేసి మీకు డ్యామేజ్ అంటే ఏం లేదు, ముంగట బానెట్ తీసుకున్నా కానీ ఓకే ఉంది, పర్ఫెక్ట్ ఉంది. అయితే ఇంజన్లో కూడా చూసుకున్నా కానీ ఎక్కడ లీకేజ్లు కానీ ఏమున్నా కానీ తెలిసిపోతాయి సరే, టోటల్ ఒరిజినల్ ఉంది ఇది. ఓకే, ముంగట షో పట్టి కూడా ఓకే ఉంది. ఇందులో ఎక్కడ కానీ లీకేజెస్ మాత్రం ఏవి లేవు. ముంగట ఆపరణ వేసుకున్నా ఓకే ఉంది, చూసుకోవచ్చు డైరెక్ట్. సరే, ముంగట షో పట్టి చూసుకున్నా కానీ ఓకే ఉంది.
హెడ్ లైట్స్ ఓకే ఉన్నాయి, ఇండికేటర్ ఓకే ఉన్నాయి, కింద ఫోగ్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ పని చేస్తున్నాయి, అందులో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సరే ఇటు సైడ్ చెక్ చేసుకుందాం. ఇటు సైడ్ చెక్ చేసుకుందాం. హెడ్ లైట్ ఓకే ఉన్నాయి, ఇండికేటర్ ఓకే ఉన్నాయి, కింద ఫోగ్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ పని అవుతుంది, ఇందులో ఎట్లాంటి ప్రాబ్లం లేదు. మీరు ఒకసారి అయితే డైరెక్ట్ చెక్ చేసుకుంటే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. విషయం నేను చెప్తున్నా, ఉన్నది చెప్తున్నా, లేనిది కొత్తగా చెప్పడం కాదు ఇది. ఒక్కొక్కసారి వెనక సైడ్ చూపిస్తా చూడండి, ఒకసారి గ్లాస్ కూడా చూపిస్తా చూడండి. మీకు గ్లాస్ వేసి మీకు ప్రతి ఒక్కటి సరౌండింగ్ మొత్తం చూపిస్తా. అది ఒక్కసారి కొంచెం చూడండి, ముంగటి వరకు ఓకే ఉంది. వెనక చూసుకుంటే ఇండికేటర్స్ ఓకే. ప్రైస్ మాత్రం 10,90,000 ఓనర్ చెప్తున్నాడు సార్. ఇది ప్రైస్ నా ప్రైస్ కాదు, ప్రైస్ కూడా చెప్తాను సార్. ప్రైస్ కూడా ప్రతి దాంట్లో చెప్తుంటాను నేను, ఓకేనా. సరే ఒకసారి అయితే ముంగట గ్లాస్ చెక్ చేసుకుందాం. గ్లాస్ చూసుకుంటే ముంగట గ్లాస్ పైన మాత్రం ఒక చిన్నగా డాట్ మాత్రం పట్టింది, చూసుకోవచ్చు. ఇది ఒకటే, డ్యామేజ్ అయితే ఏం లేదు, అంటే గ్లాస్ మాత్రం బ్రేక్ కాలేదు. ఇది చూసుకుంటే ఇక్కడ సిఏ ఉంది, టోటల్ గ్లాస్ అంటే మీకు చూపిస్తా. ఇది కూడా సేమ్ సిఏ ఉంది, ఇది బీజే ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ చెక్ చేసుకున్నా సేమ్ బీజే ఉందండి, ప్రాబ్లం ఏం లేదు. అట్లాగే మీ బ్యాక్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది, ఏది కూడా ప్రాబ్లం లేదు. గ్లాసెస్ కూడా టోటల్ ఒరిజినల్ ఉన్నాయి. నేను చెప్పడం కంటే సార్ మీరు డైరెక్ట్గా చెక్ చేసుకుంటే మీకు ఇంకా చాలా బెటర్ ఉంటుంది. నేను ఇది టైంపాస్ చెప్పట్లేదండి సార్, మీకు బాగుంటుందని చెప్తున్నాను. ముంగట టైర్స్ చూసుకున్నా కానీ మీకు ఒక 80% 90% వరకు ఉంటాయి, అలవేస్ ఉన్నాయి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా దీని ప్రైస్ అలెక్స్ చెప్తున్నాను సార్, ఇది 10,90,000 ఓన్ అవుతుంది సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ మాత్రం ఉంటుంది, ఓకేనా. ఇది కూడా చూసుకోవచ్చు అండి, టైర్స్ అయితే ఇది కూడా సేమ్ అంతే ఉంది, ఓకేనా సార్. వీడియో చివరికి చూసిన తర్వాత నాకు కాల్ చేయండి సార్ దయచేసి. ప్లీజ్ టైంపాస్ కాల్స్ మాత్రమే కండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.